మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగైపల్లి ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. బట్టీలు పేలి ఓ కార్మికుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకో ముగ్గురి ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. కంపెనీలో నుంచి దట్టమైన పొగ వెలువడుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. रेडी हो गया था, इधर का वो ड्राइवर लेके लेडर लेके जा रहा था। उसके बाद क्या हुआ, उधर माल तैयार हो गया, भट्टी पूरा आवाज़ किया, पूरा बराम पूरा ब्लास्ट किया, वो पूरा ऊपर का मेटल ऊपर चला गया और उधर से इधर आया गया, तब तक वो उसका मेटल चला गया। वो केबिन में पूरा आग लग गया। ऊपर का ड्राइवर भागने का कोशिश किया, वो ड्राइवर वहाँ से आते आते उसका शरीर में पूरा आग लग गया बदन में। वहाँ से आते आते यहाँ के गिर गया। उसके बाद यहाँ आधा एक घंटा वेट किया। अगर उस टाइम में अगर गाड़ी एम्बुलेंस आ जाता तो पूरा बच जाता। यहाँ का जितना पोस्ट है, जीएम मैनेजर सब जितना बड़ा पोस्ट का है, सब पूरा वर्कर बोलता जल्दी भागो, क्या है रे, भागो। अगर गाड़ी आता तो पूरा बच जाता। इस कंपनी का नाम है MS अग्रवाल फाउंडेशन प्राइवेट लिमिटेड। మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం రంగైపల్లి ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కంపెనీలో భారీ పేలుడు సంభవించింది. బట్టీలు పేలి ఓ కార్మికుడు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంకో ముగ్గురి ఆచూకీ కోసం అన్వేషణ కొనసాగుతోంది. కంపెనీలో నుంచి దట్టమైన పొగ వెలువడుతుండటంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. యోగానంద్. సువర్ణ, ఎంఎస్ మనోహరాబాద్ మండలంలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ కార్పొరేషన్ లో ఫర్నేస్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్ర గాయాలయ్యారు. వీళ్ళందరూ బీహార్ రాష్ట్రానికి చెందిన వారు. ఈ రోజు సాయంత్రం ఫర్నేస్ లో హీట్ ఎక్కువ కావడం వల్ల ఫర్నేస్ పేలిపోయింది. దీంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న ఇన్ను అనే బీహార్ చెందిన వ్యక్తి కూలి మృతి చెందడం జరిగింది. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యి వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. కేవలం ఇది పారిశ్రామికంగా పరిశ్రమలోని నిర్వహణ లోపం కారణంగా ఇది జరిగినట్టు ప్రాథమికంగా భావిస్తున్నారు. ప్రస్తుతానికి మంటలను ఫైర్ సిబ్బంది ఆపుతున్నారు. ఆ ప్రమాదం మొత్తం మంటలు ఆపితే కానీ నష్టం ఏం జరిగింది, కారణాలు పూర్తి డీటెయిల్స్ తెలిసే అవకాశం ఉంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ యోగానంద్.